మార్చి నెల 3వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం. మార్చి నెల 3వ తారీఖు మంగళవారము కేతుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 55 నిమిషాల వరకు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది. సింహరాశి వారి యొక్క గ్రహణాన్ని చూడకూడదు. గర్భిణీ స్త్రీలు యొక్క గ్రహణాన్ని చూడకూడదు. పెద్దవారైనా, గర్భిణీ స్త్రీలైనా, బాలింతలైనా, చిన్నపిల్లలైనా, తినకుండా ఉండలేని వారు పండ్లు తిని పాలు తాగొచ్చు, జ్యూసులు తాగొచ్చు. బాలింతలైనా, పెద్దవారైనా, ముసలివారైనా, అనారోగ్యంతో బాధపడుతున్న వారైనా పండ్లు తిని పాలు తాగొచ్చు. మధ్యాహ్నం 11 లోపలే, మ్యాక్సిమం 11 లోపలే టిఫిన్, బ్రేక్ఫాస్ట్, భోజనం ఏదో ఒకటి చేసేయండి. తర్వాత 7 గంటల తర్వాత గ్రహణ సమయం అయిన తర్వాత శుద్ధి చేసుకొని ఫ్రెష్గా వండుకొని తినండి. అలాగే సింహరాశి వారు, ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభమీన రాశి వారు ఈ యొక్క గ్రహణ శాంతి చేసుకోండి. కేతువుకి ఉలవలు, చంద్రుడికి బియ్యము, వెండి ప్రతిమ, సర్ప ప్రతిమ, నెయ్యి బ్రాహ్మణులకి దానం ఇచ్చి గ్రహణ శాంతి చేసుకోండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క గ్రహణం సంభవిస్తోంది. సాయంకాలం గంట పాటు ఈ యొక్క గ్రహణం మనకు కనపడుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి 6 గంటల 58 నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ యొక్క గ్రహణం మనకు గంట పాటు మనం చూడొచ్చు. అలాగే ఆస్ట్రేలియాలో కనపడుతుంది, ముఖ్యంగా అమెరికాలో కనపడుతుంది, మెక్సికోలో కనపడుతుంది, కెనడాలో కనపడుతుంది. అమెరికాలో కూడా 2 రాత్రి తెల్లారితే 3 అనంగా ఈ యొక్క 11 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం చూడొచ్చు. అమెరికాలో కూడా ఈ యొక్క గ్రహణం కనపడుతుంది. కెనడా, మెక్సికోలో కూడా కనపడుతుంది. అంటే 2 రాత్రి తెల్లారితే 3 అనంగా కనపడుతుంది అమెరికాలో వాళ్ళు కూడా. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. గ్రహణాలు మనకు కామన్, సంవత్సరంలో 1-2 గ్రహణాలు వస్తుంటాయి. సోషల్ మీడియాలో అని చెప్పి దాని గురించి భయపెట్టేసి అదట్లా ఇదిట్లా అని చెప్పి భయపెడుతుంటారు. అవన్నీ నమ్మవాకండి. గ్రహణాలు అనేటివి కామన్, మనకు వస్తుంటాయి. ఆ నక్షత్రంలో సంభవించినప్పుడు ఆ నక్షత్రం, ఆ రాశి వారు గ్రహణ శాంతి చేయించుకుంటే చాలు.